నేషనల్ హెరాల్డ్ కేసులో వివాదంలో ఉన్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అత్యధికంగా ప్రకటనలు ఇవ్వడంతో వివాదంగా మారింది. జాతీయ దినపత్రికలకు కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో 69% నేషనల్ హెరాల్డ్కి ఇచ్చినట్లు సమాచారం. 2023 నుంచి 2024 వరకు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సిద్ధరామయ్య ప్రభుత్వం 1,90,00,000 చెల్లించగా 2024 నుంచి 2025 వరకు 99 లక్షలు ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే తక్కువ సర్క్యులేషన్ ఉన్న నేషనల్ హెరాల్డ్కు భారీగా ప్రకటనలు ఇస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో 69% నేషనల్ హెరాల్డ్కి ఇచ్చినట్లు సమాచారం. 2023 నుంచి 2024 వరకు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సిద్ధరామయ్య ప్రభుత్వం 1,90,00,000 చెల్లించగా 2024 నుంచి 2025 వరకు 99 లక్షలు ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే తక్కువ సర్క్యులేషన్ ఉన్న నేషనల్ హెరాల్డ్కు భారీగా ప్రకటనలు ఇస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది.